అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాంత రైతాంగానికి సాగునీటిని అందించలేకపోయిన బీఆర్ఎస్ నాయకులు కన్నెపల్లి పంపు హౌస్ వద్ద హై డ్రామాకు పాల్పడడం విడ్డూరంగా ఉందని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ అండ్ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎద్దేవా చేశారు. వారం రోజుల్లో కన్నెపల్లి పంపు హౌస్ నుండి నీటిని సరఫరా చేయాలని, లేదంటే గేట్లు బద్దలు కొడతామని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ చేసిన వ్యాఖ్యలను లక్ష్మణ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. మంగళవారం గోదావరిఖనికి వచ్చిన సందర్భంగా అడ్లూరి స్థానిక తిలక్ నగర్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు కాళేశ్వరం వద్ద నీటిని నిల్వ చేయకుండా పంపు హౌజులను బంద్ చేయడం జరిగిందని చెప్పారు. కాళేశ్వరంపై కమిషన్ ఇచ్చిన నివేదికను డైవర్ట్ చేసే క్రమంలోనే బీఆర్ఎస్ నాయకులు కన్నెపల్లి పంపు హౌస్ వద్ద సరికొత్త నాటకానికి తెరలేపారని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం నుండి ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాకు చుక్క నీరు వచ్చిన పరిస్థితి లేదని, ఈ విషయంపై ఏనాడు మాట్లాడని ఈ ప్రాంత బీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు ఇప్పుడు రైతులపై లేని ప్రేమను ఒలకబోస్తుండడం సిగ్గుచేటని విమర్శించారు. రైతులకు, ప్రజలకు అన్ని వేళలా అండగా నిలిచేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని సూచించారు. కూలీశ్వరంగా మారిన కమిషన్ల కాళేశ్వరంపై నివేదిక వచ్చిన నేపథ్యంలో 2-3 నెలల్లోనే ప్రాజెక్టు మరమ్మత్తు పనులు చేపడతామని ప్రకటించారు. పత్తిపాక రిజర్వాయర్ ద్వారా చివరి ఆయకట్టు వరకు నీటిని అందించేలా కృషి చేస్తామని తెలిపారు. లూటీ చేసి రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసిన బీఆర్ఎస్ రాబోయే 10 సంవత్సరాల వరకు రాష్ట్రం కోలుకోలేని విధంగా ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించిందని ఆరోపించారు. అయినప్పటికీ పైసాను కూడగట్టి ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలను సకాలంలో చెల్లిస్తూ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు పరుస్తున్న ఘనత రేవంత్ సర్కార్దేనని సూచించారు. కాళేశ్వరంపై ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో చర్చ జరిపి తదుపరి చర్యలు చేపడతామని చెప్పారు. అదేవిధంగా కన్నెపల్లి కాడ వారం రోజులు టైం ఇస్తాను మేము ప్రభుత్వానికి. ముఖ్యమంత్రి హైదరాబాద్లో, మా ముఖ్యమంత్రికి ఏం తెలుసు, అక్కడ ఉన్న మంత్రి మా నాయకుడు శ్రీధర్ బాబు గారికి ఏం తెలుసు అని చెప్పి మాట్లాడుతున్నాడు. నాయకులు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. మీరు అధికారంలో ఉన్న రోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన గొప్ప ప్రాజెక్టు కేసీఆర్ కళ అని కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే ఉన్నదో కుప్ప కూలిపోయిన రోజు మీరే కదా అధికారంలో ఉన్నారు. ఆ కుప్ప కూలిపోయినాక భారతదేశంలో అత్యంత నిపుణుల కమిటీ ఏదైతే డ్యామ్ సేఫ్టీ కమిటీ వచ్చి మీరు ఇక్కడ నీళ్లు గిట్టి వస్తే మిగతా కూలిపోయినటువంటి గేట్లు కాక మిగతా గేట్లకు ప్రమాదం ఉంటుంది, మీరు నీళ్ళు వదలని చెప్పి డ్యామ్ సేఫ్టీ ఆఫ్ కమిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం ఉంటుంది, మీరు రాష్ట్రంలో అధికారంలో మీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉంటారు. మీరే రాజులు, మీరే మంత్రులు. కూలిపోయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీరు ఎంబడే గేట్లు వదిలి కింద నీళ్ళు వదలకపోతే అత్యంత ప్రమాదం ఉంటుందని చెప్పి అప్పుడున్న సేఫ్టీకి సంబంధించినటువంటి డ్యామ్ సేఫ్టీకి సంబంధించిన జాతీయ స్థాయి ఉన్నటువంటి నిపుణులు వచ్చి ఆ నిపుణుల యొక్క ఆదేశానుసారం గేట్లు వదిలిన తర్వాత తిరిగి ఆ నిపుణులకు సంబంధించినటువంటి కన్నెపల్లి కానీ, అదేవిధంగా సుందెల కానీ, అన్నారం బ్యారేజ్లకు కూడా బ్యారేజ్లకు సంబంధించినటువంటి లీకేజెస్ ఉన్నాయి, అది కూడా ప్రమాదంలో ఉన్నది. భవిష్యత్తులో ఇక్కడ నీళ్లు స్టోరేజ్ చేసి ఇక్కడ నీళ్లు గిట్ట మీరు కన్నెపల్లి నుంచి కానీ నీళ్లు అక్కడికి మళ్లించాలంటే ఇవన్నీ కూడా మరమ్మతులు చేసిన తర్వాతనే మీరు ముందుకు వాటర్ తీసుకుపోవాలని చెప్పి మాట్లాడిన అంశం కళ్ళకు కనబడతలేదా అంటున్నా. స్పీకర్ ఆన్ చేసి 10 సంవత్సరాల రాజ్యమేళ్ళు తెలంగాణ మన ప్రాంతానికి, ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి కరీంనగర్ కానీ ఆదిలాబాద్ ప్రాంతానికి ఒక నీళ్ళ చుక్కటి చేయకుండా గోదావరి పరివార ప్రాంతానికి సంబంధించిన శాసనసభ్యులుగా టీఆర్ఎస్ పార్టీ పార్టీ వాళ్ళందరూ కూడా ప్రజలు తిరస్కరించి ఓడగొట్టిన తర్వాత తిరిగి పార్లమెంట్ ఎన్నికలు వస్తే వాళ్ళ పార్టీకి డిపాజిట్ గల్లంతాయి. అంటే ఒక్కొక్క నియోజకవర్గం లోపల వాళ్ళు 3వ స్థానం పోయిండు వాళ్ళ పార్టీ నాయకత్వం కూడా, నిన్న ధర్నా కూర్చున్న నాయకత్వం అంతా కూడా. అంటే ప్రజలు కానీ, రైతులు కానీ, అన్ని వర్గాల ప్రజలు కూడా తిరస్కరించినాక ఇక్కడ కన్నెపల్లి కాడ పోతున్నాం, మీరు నీళ్ళు వదిలారే, నీళ్ళు వదిలేకపోతే మన రైతాంగం అంతా ఎడారైపోతుంది,
మేము రైతుల పక్షపాతి అంటే నిజంగా రైతుల పక్షపాతి, రైతుల మేలుగోరు అయితే మీరు అధికారం ఉన్నారు. ఇదిగో మేము రైతులకు మా కరీంనగర్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఈ 2 నియోజకవర్గ సంబంధించిన శాసనసభ్యులము. ఇక్కడ ఎంపీగా పనిచేసినాం, మంత్రిగా పనిచేసినాము. ఇగో ఆదిలాబాద్ జిల్లాకు ఈ ఆయకట్టుకు నీళ్ళు ఇస్తున్నాము, ఇగో ఈ ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చినాము, లేకపోతే కరీంనగర్ జిల్లాకు ఈ ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చినాము. ఇప్పుడు కన్నెపల్లి గుడి గురించి మీరు గేట్లు ఓపెన్ చేస్తే ఇక్కడ నీళ్ళు ఆదుకుంటామని చెప్పి మాట్లాడేటువంటి ఆలోచన నిజంగా గిట్ట మీకు ఆ రోజు గిట్ట పనిచేసి ప్రజలను రైతులను ఆదుకున్నట్టయితే ఇలా ప్రజలను మీరు నమ్మేటు. గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో బట రాష్ట్ర క్యాబినెట్లో వీళ్ళు చేసిన పాపాలు, వీళ్ళు చేసిన చిట్టాలు, ఏదైతే కాళేశ్వరం పేరు మీద ఇలాంటి అనుమతులు లేకుండా తుమ్మడి అట్టి దగ్గర కట్టడానికి పూర్తి అవకాశం ఉన్నా కూడా అవకాశం ఉన్నాయని చెప్పి అధికారులు మీరు ఏర్పాటు చేసినటువంటి ఇంజనీర్లు నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత తిరిగి మీరు కమిషన్ల కోసం మేడిగడ్డ దగ్గర తీసుకొచ్చి కట్టిన తర్వాత అది కూలిపోయినాక ఆ ఒక రిపోర్ట్ని క్యాబినెట్లో పెట్టి మా పార్టీ కానీ మా ఏదైతే ఇలా ప్రధానమైనటువంటి నిందు ఏదైతే కారకులైన వాళ్ళ మీద ఏమన్నా ప్రభుత్వ పరంగా ఎంబడే చర్యలు ఉండదేమో దీన్ని డైవర్ట్ చేయడానికి కొత్త డ్రామా తెరదించింది తప్ప నిజంగా చిత్తశుద్ధి లేదు వాళ్ళకి. ఈ గడ్డపై పుట్టి ఈ గడ్డపై విరిగి ఈ ప్రాంతానికి సంబంధించిన గోదావరి పరివారకు సంబంధించినటువంటి ఏదైతే ఎమ్మెల్యేలు అందరూ కూడా నిన్న పెద్ద పెద్ద మైకులు పట్టుకుని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాను. శ్రీధర్ బాబు గారి గురించి, మా మంత్రి గారి గురించి, మా రాష్ట్ర ముఖ్యమంత్రి వారి గురించి మాట్లాడుతున్నారు. ఆ గడిల దగ్గర ఎన్ని రోజులు మీరు బదిలీ చేస్తారు? ఆ ఎర్రపల్లి ఫామ్ హౌస్ దగ్గర ఎన్ని రోజులు గేట్ కాడ నిలబడతారు? కుర్చీలో కూడా కూర్చొని ఎప్పుడు మెడబడి తప్పిండు కదా, నీకు మాట్లాడుతావు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతావు. నువ్వు కుర్చీలో కూర్చుంటే జరగవే జరుగు పక్క జరుగు కూర్చున్నాను. మేము అప్పుడున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అడ్రస్ లేకుండా పోతుంది. రెండోది ఏంటంటే కాళేశ్వరం కమిషన్ మీద అత్యంత సుప్రీంకోర్టు జస్టిస్గా పనిచేసినటువంటి ఘోషి గారితో ఆ ఒక్క అవకతవకల మీద రిపోర్ట్ సబ్మిషన్ అవుతుంది, క్యాబినెట్లో చర్చ జరుగుతుంది. అదేవిధంగా రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా మా పార్టీ ఉనికి ఆ ఉన్న ఒక 4-10 మందిని ఎట్లా కాపాడుకోవాలి, ఈ ఘోషి ఏదైతే ఇచ్చినట్టు ఒక నివేదికను ఏ విధంగా డైవర్ట్ చేయాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశం, ఈ రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రం నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టిందని చూద్దాంపా ఎట్లుందో ప్రాజెక్టు. శ్రీశైలం ప్రాజెక్టు కట్టింది ఎట్లుందో చూద్దాంపా. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కట్టింది ఎట్లుందో చూద్దాంపా. ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టింది ఎట్లుందో చూద్దాంపా. మిడ్మానర్ కట్టింది ఎట్లుందో చూద్దాంపా. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తాడా, మాజీ మంత్రి హరీష్ రావు వస్తాడా, మాజీ మంత్రి కేటీఆర్ వస్తాడా, మాజీ మేమే రాజులం మేమే మంత్రులు నుండి ఎవరితో రమ్మని ప్రాజెక్ట్ కాడికి మొన్న నేను నల్గొండ ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉండి 18 గేట్లు నేను డ్యామ్ గేట్లు తెచ్చిన. 1977లో పండిత్ జవహర్లాల్ గారు నిర్మించినటువంటి నిర్మాణం చెక్కు చెదరకుంట మాట్లాడడానికి మానవ ఉండాలి, సొయ్యి ఉండాలి. అరే కట్టిన కూలిపోయింది, నీ హయాంలో కూలిపోతే జాతీయ స్థాయి డ్యామ్ సేఫ్టీ వాళ్ళు వచ్చి ఇక్కడ నీళ్లు ఉంచొద్దని చెప్పి కిందికి వదిలితే కన్నెపల్లి ఇక్కడ నీళ్ళు అవుతాయి. ఆ నీళ్లు మళ్ళీ తిరిగి మీరు ఇట్లా చేస్తే ప్రమాదం ఉంటుంది. అన్నారం కాడ సుందేల కాడ మీరు దానికి అదైతే అక్కడ ఉన్నటువంటి లీకేజ్ అని కూడా మరమ్మతులు చేయమని చెప్పి నిపుణుల యొక్క నివేదిక ఇస్తే మేము ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ గారు ఏంటంటే 16 నెలల క్రితము ఈ కాళేశ్వరం ఏదైతే కూలేశ్వరంగా కమిషన్ల ప్రాజెక్టుగా దోసుకున్న దాని మీద ఒక జ్యుడిషియల్ పరంగా, ఇండిపెండెంట్ జ్యుడిషియల్ పరంగా ఎంక్వైరీ చేస్తే ఆ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చేంత వరకు మేము ఆయన ఈ 2-3 నెలలు కూడా దానికి మరమ్మతులు చేస్తాం ఖచ్చితంగా. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కాల్వ లింగస్వామి, మాంకాళి స్వామి, తిప్పారపు శ్రీనివాస్, పెద్దలి ప్రకాష్, గట్ల రమేష్, ముస్తఫా, బొమ్మక రాజేష్, మండ రమేష్ గౌడ్, కళ్యాణి సింహాచలం, దూలికట్ట సతీష్ తదితరులు పాల్గొన్నారు.